నీలాంటి వాడు బయట తిరగడమే పెద్ద నేరం. సార్ 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 ఏంటి సార్ ఇది? తీసుకురండి. సార్ మీరు మాట తప్పుతున్నారు సార్. ఏంటి? నేను మాట తప్పానా? ఎస్, నేను అవును. నువ్వు పెద్ద హరిశ్చంద్రుడివి, మాట తప్పుతున్నా. తీసుకురండి. సార్ ఏంటి సార్ ఇది? విశ్వాసం లేని కుక్కవిరా నువ్వు. నీ పని చెప్తాన్రా. రాణెమ్మను చూసి కొండల్ని లాగుదామని ట్విస్ట్ ఇస్తే నా నెత్తి మీద ట్విస్ట్ బాంబులా పడిందే. రాణెమ్మ, నిన్ను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. మేడం, నాకన్నా కృష్ణ గారి గురించి మీకే బాగా తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో ఒకటి చేయండి మేడం. మేడం, మీ పరువు మర్యాదలు పోగొట్టడానికి ఆ చక్రధర్ కావాలని ఇలా చెప్పాడేమో. మేడం, ఇప్పుడేం చేద్దాం? ఆ చక్రధర్ ఎందుకు ఇలా చేశారు? అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆ చక్రధర్ మామూలుడు కాదు. వామ్మో, అబ్రకదబ్రా, అల్లం మురబ్బా. కిడ్నాప్ డ్రామా ఫ్యామిలీ డ్రామా అయింది అనుకున్నాము, ఇప్పుడు జైలు డ్రామా అయింది. మా గురువు గారికి మెడకు చుట్టుకునింది. గురువా, నీకిప్పుడు చిప్పుకుడు ఖాయం. ఓయమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? టెన్షన్ గా ఉంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, లాయర్తో మాట్లాడాలి. రాణం అరెస్ట్ అయ్యేలా కృష్ణని రెచ్చగొట్టాను, కానీ వీడు కృష్ణని టార్గెట్ చేశాడేంటి? ఏం అర్థం కావట్లేదు. బుర్ర హీట్ ఎక్కిపోతుంది.
ఏయ్ ఎందుకు ఇలా చేసావు? నిజం చెప్పు. సార్ 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 చంపేస్తున్నాడు సార్. ఏ మిస్టర్, సెల్లో ఇలా ప్రవర్తించావంటే నీ మీద మర్డర్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇంకోసారి ఇలా చేసావంటే మర్డర్ కేసు పెట్టిస్తాను. టాబ్లెట్ వేసుకోండి. సరేనండి, మీరు పడుకోండి. రాణమ్మా, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. కృష్ణ, కార్తీక, కావేరి నా సొంత పిల్లలేనా రాణమ్మా? చెప్పు రాణమ్మా, ఆ కృష్ణ నా కొడుకేనా? కృష్ణ మీ కొడుకే కదా, ఎందుకలా అడుగుతున్నారు? అలాంటప్పుడు తండ్రిని ఎవరైనా 2 కోట్లకు కిడ్నాప్ చేయమని చెప్తారా రాణమ్మా? పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకు అంటారు. నేనే పాపం చేశానని వాడిలా నరకం చూపిస్తున్నాడు రాణమ్మా. ఇంట్లో సమస్యలు సాల్వ్ చేసి బిజినెస్ మ్యాన్ గా 10 మందికి మెంటర్గా ఉండాల్సిన వాడు ఇలా తండ్రిని కిడ్నాప్ చేయడం చూస్తుంటే నన్ను నేను సమాధానపరచుకోలేకపోతున్నాను. నేను నేర్పించిన విలువలు, ఎథిక్స్ ఇవేనా రాణమ్మా? నేను గతం మర్చిపోతే నువ్వు చెప్పాకే నేను నా పిల్లల్ని నమ్మాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను కృష్ణనంత కష్టపెట్టానా? వాడి విషయంలో గతంలో నేనేమైనా తప్పు చేశానా? నేను మంచి నాన్నను కాదా రాణమ్మా? అలా మాట్లాడకండి. మీరు గొప్ప తండ్రి. వాళ్ళ కోసం మీరు చేసిన త్యాగం తండ్రి అనే పదానికే గర్వకారణం. వాళ్ళు ఏ తప్పులు చేసినా క్షమించి ఊరుకున్నారే గాని ఎప్పుడూ దండించింది లేదు. మిమ్మల్ని మించిన తండ్రి ఎవరున్నారండి? మరి కృష్ణ నన్ను ఎందుకు కిడ్నాప్ చేయమన్నాడు? ఆస్తి కోసమా? డబ్బు కోసమా? తనకేం కావాలి రానమ్మా? వాడెందుకు ఇలా చేస్తున్నాడు? చెప్పుడు మాటలు విని తెలియక చేసుంటారండి. అంతేగాని స్వతహాగా కృష్ణ అలాంటివాడు కాదండి. సమాజంలో ఎంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి అయినా కలుషితం చేసి పక్కదారి పట్టించే మనుషులు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు విని విచక్షణ జ్ఞానం కోల్పోయినప్పుడు మంచివాళ్ళెప్పుడూ ఇలాంటి తప్పులు చేస్తారు. వాళ్ల పిచ్చి ఆవేశం, లెక్కనేతనం చూస్తుంటే ఎవరో వాళ్ళకి నూరు పోశారని నాకు అర్థమవుతోంది. అమ్మా నాన్న అంటే ప్రేమానురాగాలని వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు ఎదగాలే గాని తలంచుకునేలా కాదని వాళ్ళకి జీవిత పాఠం నేర్పిస్తాను. మీరు బాధపడకండి, ప్రశాంతంగా ఉండండి. నేను బెయిల్ తీసుకుని కృష్ణని ఇంటికి తీసుకొస్తాను. అవును, మీకు ఆ చక్రధర ఎలా తెలుసు? అసలు అతను నాకు తెలీదు. నేను రోడ్డు మీద అడ్రస్ తెలియక వెతుకుతుంటే నన్ను తీసుకెళ్లి బాగా చూసుకున్నాడు రానమ్మా. తను చాలా మంచివాడు. మేకతోలు కప్పుకున్న పులివాడు. వాడెప్పటికీ మంచివాడు కాదు, నటించాడంతే. సరేనండి, మీరు రెస్ట్ తీసుకోండి. సార్, ఎస్ఐ గారు ఉన్నారండి? సార్ లోపల ఉన్నారు మేడం, ఒక్క నిమిషం.
మేడం సార్ రమ్మంటున్నారు. ఆ, నమస్కారం సార్. నమస్తే అండి, కూర్చోండి. పర్వాలేదండి. లాయర్ గారు, ఇవ్వండి బెయిల్ పేపర్స్. చూడండి సార్. కేసుకి బెయిల్ రావడం ఇంపాసిబులే. సార్, ధర్మతేజ గారి భార్య రాణెమ్మ గారు తన కొడుకు కృష్ణ గారి కోసం ₹1,00,000 డిపాజిట్ చేసి తన సొంత పూచికత్తు మీద బెయిల్ పర్మిషన్ తీసుకొచ్చారు సార్. అవును సార్. ఇక మీదట ఎలాంటి ఇష్యూ కూడా నా కొడుకు వల్ల రాదు అని రాణమ్మ గారు గ్యారంటీ ఇచ్చాక జడ్జి గారు కన్విన్స్ అయ్యి బెయిల్ మంజూరు చేశారు సార్. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమిస్తుంది. కొడుకు ఎలాంటి వాడైనా తల్లికి కొడుకే కదా. కానీ మీ కొడుకు చేసిన తప్పుకి కనీసం నెల రోజులైనా జైలు శిక్ష అనుభవిస్తే బుద్ధొచ్చేది మేడం. సార్ మీరే అన్నారు కదా తల్లి క్షమిస్తుంది అని. నిజానికి నా కొడుకు ఏ తప్పు చేసుండడు. ఆ నమ్మకంతోనే బెయిల్ తీసుకుంటున్నాను. మేడం గారు జడ్జి గారి దగ్గర గ్యారంటీ ఇచ్చారు. ఆ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, నా కొడుకుకి మీదట అలాంటి పనులు చేయడు. నేను గ్యారంటీ. మీరు ప్రాసెస్ మొదలు పెట్టండి. అలాగే. సార్. సతీష్ లోపలికి రా. అలాగే సార్. ప్రియా మీరు ఇక్కడే ఉండండి. థ్యాంక్ యూ సార్. కృష్ణ, బెయిల్ తీసుకొచ్చాను. 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. నాకు నీ బెయిల్ వద్దు. నేను జైల్లోనే ఉంటాను. సార్, ఇదిగో ఈ ప్రాసెస్ పూర్తి చేయి. నీ రాణమ్మ సామ్రాజ్యంలో బానిసలా ఉండడం కంటే జైల్లో ఖైదీగా ఉండడమే నాకిష్టం, గౌరవం. కృష్ణ, నువ్వు అలా మాట్లాడుకో. ముందింటికి వెళ్దాం పదా. ఈ క్రిమినల్ కొడుకుని తండ్రి అసహించుకోవడం చూడాలనే కదా నీ టార్గెట్? ఏయ్, నిజంగా చెప్పు. నా కన్న తల్లి అయితే నన్ను అరెస్ట్ చేయించేది కాదు. కృష్ణ ప్లీజ్, మరో ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను రాను. కుట్ర, మోసం, దగా కేసుల కింద కనీసం 10 ఏళ్లైనా నన్ను జైల్లో కూర్చోబెట్టాలి. నన్ను క్రిమినల్ని చేయాలన్న నీ టార్గెట్ రీచ్ అయ్యావు. ఇప్పుడు నీకు సంతోషమే కదా? కృష్ణ, నీ కళ్ళకు అపార్థాలు అనే పొరలు కమ్ముకున్నాయి. నేనిప్పుడేం మాట్లాడలేను. కొందరు దుర్మార్గుల పరిచయం నీకెప్పుడైందో నాకు అర్థం కావట్లేదు. పాపం మీ నాన్నగారు ఎంత దుర్మార్గుడు కాకపోతే నా కొడుకే నన్ను కిడ్నాప్ చేయిస్తాడు అనేసి లోపలే మదన పడిపోతున్నారు. మీ నాన్నగారి ఆరోగ్యం ఇంకా క్రిటికల్ కాకుండా ఉండాలి అంటే నువ్వింటికి రావాలి కృష్ణ. బాగా ఆలోచించుకొని నన్ను వదిలించుకోవడానికి ఇదో గొప్ప అవకాశం కదా నీకు. ఒక మనిషి, ఒక బంధం, ఒక మాట నాది, నా సొంతం అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ బంధాన్ని, ఆ మనుషుల్ని కాపాడుకుంటాను. నువ్వు నా కొడుకువి. నిన్ను బాగు చేయడం నా బాధ్యత. ప్రాసెస్ పూర్తయింది సార్. సరే, వెళ్ళొకసారి రాణమ్మ గారిని రమ్మని చెప్పు. ఓకే సార్.
మేడం ఆ. సంతకం పెట్టాలండి. ఆ, సార్ మీకు బెయిల్ వచ్చింది సార్. మీరెక్కడికి? మీకు రాలేదు, మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. బెయిల్ వచ్చింది కదా సార్, నేను కూడా వెళ్ళాలి కదా. సార్ 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 నాకు బెయిల్ రాపడం ఏంటి సార్? సార్ సార్ హలో గురుగారు, హలో ప్లీజ్ సార్ చూడండి సార్, ఒకసారి చెక్ చేయండి సార్. సార్ మేడం ఇక్కడ సంతకం పెట్టండి. మీకు పిల్లలంటే చాలా ఇష్టం అనుకుంటా కదా మేడం? అవును సార్, పిల్లలంటే నాకు ప్రాణం. ఓకే మేడం, మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. పద ప్రియా. ప్రియా నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే అత్తయ్య. నా పేరు చక్రధర్. రాణమ్మ హిస్టరీ బయట పెట్టడం నా ఉద్యోగం. శాలరీ ఒకటే, పక్కన ఎన్ని సున్నాలు వేసుకోవాలో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నీ పాస్ట్ ప్రజెంట్ నీ ఫుల్ హిస్టరీ మొత్తం క్లారిటీ వచ్చింది. వేట మొదలెడతాను. అస్సలు ఊహించలేవు రాణమ్మ. వెయిట్ చెయ్యి. నేను హైదరాబాద్ వచ్చిందే నీకోసం. నీకు బెయిల్ రాకుండా జైల్లో ఉండే ఏర్పాటు చేస్తాను. జైలుకెళ్తే మంచివాడిగా మారి బయటకొస్తారు అంటారు. నువ్వు మారాలి. మార్పు నీకే మంచిది. అది నా బ్లడ్ లో రవ్వంత కూడా లేదు. ఇక నువ్వు ఎదుర్కోబోయే సమస్యలు నీ ఊహకు కూడా అందవు. నన్ను చూసిన క్షణమే పోలీస్ స్టేషన్లో ఉన్నావు. నువ్వు చూసిన ఆ రాణమ్మ వేరు, ఈ రాణమ్మ వేరు. అది గుర్తుపెట్టుకో. చక్రధర్ని ఎంత కొనేశావు? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? నువ్వు నాన్నని రీచ్ అవ్వకముందే స్ట్రాంగ్గా ఆలోచించి వాడి చేత కిడ్నాప్ ప్లాన్ చేయించాను. కానీ నువ్వు కంటికి తెలియకుండానే కనురెప్పను జీనియస్గా మాయం చేశావు. ఆ చక్రధర్ని డీల్ చేసిన నేనే కిడ్నాప్ చేయించానని అరెస్ట్ చేయించావు. అంతే కదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఆ చక్రధర్ నీకెలా తెలుసు? అదే అడుగుతున్నాను. నేను నిన్ను అరెస్ట్ చేయించాలనుకుంటే నువ్వు వాడితో డీల్ మాట్లాడుకున్నావు. అంతే కదా? ఒకవేళ నిజంగా మీ నాన్న చక్రధర్ దగ్గర ఉన్నాడని నాకు ముందే తెలుసుంటే వాణ్ణి నిలువునా నరికి పాతరేసి మీ నాన్నని తీసుకొచ్చుండేదాన్ని. నిజం చెప్పు. కిడ్నాప్ నువ్వు చేయించలేదు కదా? నేనే చేయించాను.
2 కోట్లిచ్చి నాన్నని కిడ్నాప్ చేయించాను.